2026 ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ కూడా వచ్చేసింది. 2026 ఫిబ్రవరి మంత్‌లో ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అయితే జరగబోతున్నాయని తెలుస్తుంది. ఆ కొన్ని చేంజెస్‌లో మెయిన్ ఇంపార్టెంట్‌గా ఒకటైతే వినపడతా ఉంది పేరు. ఆ ఇంపార్టెంట్‌గా వినపడే పేరేమంటే కొన్ని ప్రెజెంట్ ఉన్న సీరియల్స్ అయితే కొన్ని టైం చేంజ్ అవుతాయి అనేసి అయితే చెప్తా ఉంటారు. అంటే ఆఫ్టర్‌నూన్ సీరియల్స్ ప్రైమ్ టైమ్‌కి రావచ్చు. ప్రైమ్ టైమ్‌లో ఉండే సీరియల్ ఆఫ్టర్‌నూన్‌కి రావచ్చు. లేకపోతే ప్రైమ్ టైమ్‌లోనే ఎండ్ అయిపోయే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉన్నాయనేసి చెప్తా ఉంటారు. అసలు ఫిబ్రవరి మంత్‌లో ఏ సీరియల్ టైం చేంజ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీ ఫేవరెట్ సీరియల్ ఏ సీరియల్ మీరు ఏ టైంలో చూడాలనుకుంటా ఉంటారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేశారంటే మన ఛానల్‌లో చాలా మంది యాక్టర్స్ అయితే అఫీషియల్‌గా అయితే మన ఛానల్‌ని అయితే ఫాలో అవుతా ఉంటారు. వాళ్ళు చూసినారంటే వాళ్ళు ఏదైనా స్టార్ మార్క్ గాని కన్సిడర్ చేశారంటే మీరు ఫేవరెట్ సీరియల్ మాకు ఈ సీరియల్ పలానా టైంలో చూడాలని ఉంది. ఇంతమంది రిక్వెస్ట్ చేస్తా ఉంటారు. కొంచెం కన్సిడర్ చేయండి సార్ అనేసి ఒకవేళ యాక్టర్స్ గాని అడిగారంటే ఏమో బై లక్ ఉండొచ్చు కదా! 1% ఛాన్స్ ఉన్నా గాని మనం వదులుకోకూడదు కదా! ఆ 1% ఛాన్స్‌ని అయితే మీరు ఉపయోగించుకోవాలనుకుంటే మీ ఫేవరెట్ సీరియల్ మీరు ఏ టైంలో చూడాలనుకుంటా ఉంటారో కింద కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ 3 వీక్స్ నుంచి మనం చూసుకున్నట్టయితే టీఆర్పీలో ఏ సీరియల్ ద బెస్ట్ కంటెంట్ ఇస్తా ఉంది, ద బెస్ట్ టీఆర్పీ వస్తుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి. నాకు ఇంకొక విషయం కూడా చెప్పండి. మీరు ప్రైమ్ టైమ్ సీరియల్స్‌కి కనెక్ట్ అయ్యారా? లేకపోతే ఆఫ్టర్‌నూన్ సీరియల్స్‌కి ఎక్కువ కనెక్ట్ అయ్యారా అనేసి. నేను సీరియల్స్ మధ్యలో అయితే మీకు చెప్తాను. అసలు నాకు ఏ సీరియల్ ద బెస్ట్‌గా ఉన్నాయనేసి. ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని సీరియల్ అయితే నేను చూస్తాను. ప్రతి ఒక్క సీరియల్ గురించి కంపారిజన్ చేయాలి కాబట్టి. అందుకోసం అనేసి ప్రతి ఒక్క సీరియల్ నాకు తెలుసు కాబట్టి నాకు వచ్చిన ఐడియా ప్రకారం మీకు కొన్ని అయితే చెప్తాను. ఇప్పుడు మనకు మొత్తం 16 సీరియల్ అయితే వస్తున్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. 16 సీరియల్‌లో పాపే మా జీవనజ్యోతి సీరియల్ వచ్చి 12 పీఎంలో కూడా మంచి టీఆర్పీ వస్తుంది కాబట్టి 12 పీఎంలో ఖచ్చితంగా ప్రైమ్ టైం నుంచి ఒక సీరియల్ పడే ఛాన్స్ ఉంది అనేసి తెలుస్తుంది. ఆ ప్రైమ్ టైంలో వాళ్ళు జస్ట్ ఎపిసోడ్స్ కోసమే తీస్తూ ఉంటారు అనేసి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఆ సీరియల్ ఏదవుతుంది ఏమనేసి మేము చివరిలో అయితే మీకు చెప్తాను. ఇక్కడ పాపే మా జీవనజ్యోతి ఎండింగ్ సూన్ అనేసి మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే మహానంది సీరియల్ మనకు రీమేక్ అయితే అవుతుంది కాబట్టి ఆ ప్రోమో కూడా ఈ వీక్లో లేకపోతే ఈ వీక్‌లో వస్తుందనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే మా అవార్డ్స్ కూడా రాబోతున్నాయని తెలుస్తుంది. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్‌లో అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మేబీ 12 పీఎంలో వచ్చి ప్రైమ్ టైమ్ నుంచి డైరెక్ట్ 12 పీఎంలో పడే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నిన్ను కోరి సీరియల్ ప్రెజెంట్ అయితే ఎలాంటి నో టైమ్ చేంజ్ అలాగే ఎండింగ్ కార్డ్ పడుతుందా అంటే ప్రెజెంట్ అయితే పడదు. బిగ్ బాస్ టైంకి లేకపోతే జూన్ టైం కల్లా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత బ్రహ్మముడి సీరియల్ వచ్చి యాషెస్‌గా అలానే ఉంటుంది. బ్రహ్మముడి సీరియల్ కూడా టీఆర్పీలో మధ్యాహ్నం స్లాట్‌లో ఒక హాట్ లాగా అని అయితే చెప్పుకున్నాను. కానీ ఈ మధ్య అయితే కొంచెం లాస్ట్ 2 వీక్స్ నుంచి చూసుకున్నట్టయితే బ్రహ్మముడి స్టోరీ అనేది బాగా డెవలప్‌మెంట్ అయితే జరిగింది. ఆ డెవలప్‌మెంట్ నుంచి మళ్ళీ బ్రహ్మముడి సీరియల్ గాని పుంజుకునిందంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను కోరికి అలాగే పలికే బంగారమైన సీరియల్‌కి మంచి బూస్టప్ అయితే వస్తుందని మనం అయితే అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే బ్రహ్మముడి సీరియల్‌కి మంచి టీఆర్పీ వచ్చే ముందు పలికే బంగారమైన ఒక పాయింట్ అంటే 5.13 అయితే బ్రహ్మముడికి వచ్చింది. 5.14 అయితే పలికే బంగారమైనకి వచ్చింది. నెంబర్ 1 ప్లేస్‌ని అయితే కైవసం చేసుకుంది. అది బ్రహ్మముడి సీరియల్ డెవలప్‌మెంట్ అవ్వడం వల్లనే ఇక్కడ పలికే బంగారమైన సీరియల్ కూడా మంచి టీఆర్పీ వచ్చింది. అలాగే నిన్ను కోరి సీరియల్ కూడా 4లోనే ఉండిపోయింది. అలాంటిది 5+ క్రాస్ అయిందంటే అర్థం చేసుకోండి మధ్యలో సీరియల్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. అలాగే సప్తపది సీరియల్ యాజ్ యూజువల్‌గా నో టైమ్ చేంజ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత వారసురాలు సీరియల్ మగవ సీరియల్ ఎలాగైతే దాని పవర్ నిరూపించుకొని మనకు ప్రైమ్ టైంలోకి షిఫ్ట్ అయ్యాయో అదేవిధంగా వారసురాలు సీరియల్ కూడా 6 పీఎంలోకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుందనేసి మనకైతే తెలుస్తుంది. 6 పీఎంలో మీరు వారసురాలు సీరియల్ చూడాలనుకుంటున్నారా లేదా కింద కామెంట్ చేయండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సీరియల్ అయితే అలాగనే కంటిన్యూ అవుతుంది. నో టైమ్ చేంజ్. ఇన్ కేస్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని మనం అయితే చెప్పుకోవచ్చు. నువ్వుంటే నా జతగా సీరియల్ వచ్చి 9:30 పీఎంలో మళ్ళీ రావాలనేసి చాలా మంది అయితే ఫ్యాన్స్ కోరుకుంటా ఉంటారు. నేను కూడా 9:30 పీఎంలో నువ్వుంటే నా జతగా సీరియల్‌ని చూడాలనేసి చాలా కోరుకుంటా ఉన్నాను. వారసురాలు సీరియల్ వచ్చి 6 పీఎంలో వేసి నువ్వుంటే నా జతగా 9:30 పీఎంలో వేయాలనేసి నేనైతే గట్టిగా చాలా గట్టిగా అయితే కోరుకుంటా ఉన్నాను. మీరు కోరుకున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా నిండు మనసుల సీరియల్ యాజ్ యూజువల్‌గా 6:30 పీఎంలో కరెక్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తా ఉంది కాబట్టి నిండు మనసుల సీరియల్ అయితే నో టైమ్ చేంజ్ అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే చిన్ని సీరియల్ మనము అసలు నెక్స్ట్ డేంజర్ జోన్‌లో ఉండేది ఏదైనా ఉందంటే ఆ చిన్ని సీరియల్ అనే మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటానే ఉన్నాం. చిన్ని సీరియల్ టైం చేంజ్ అవుతుంది. చిన్ని సీరియల్ ఎండ్ కాబోతుంది. చిన్ని సీరియల్ కొంచెం ఇబ్బందుల్లో ఉంది అనేసి అయితే మనం చెప్పుకుంటున్నాం. జస్ట్ ఒకే ఒక పాయింట్ గాని రివీల్ అయితే అక్కడ మ్యాడీ అలాగే మన మధు వచ్చి మధునే చిన్ని అని తెలిస్తే మ్యాడీకి అక్కడ హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే
వాళ్ళ ఎవరినైతే కావాలనుకుంటా ఉంటారో, ఎవరినైతే ప్రేమించాలనుకుంటా ఉంటారో, ఎవరినైతే దగ్గర తెచ్చుకోవాలనుకుంటా ఉంటారో వాళ్ళే మధు చిన్ని అని తెలిస్తే ఇంకేముంది స్టోరీ, ఇంకేమి స్టోరీ లేదు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా అయితే సీరియల్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇలాంటి సీరియల్స్లో చిన్ని ఇలాంటి సీరియల్స్లో కొన్ని సీరియల్లో పెళ్ళి అయితే ఇప్పుడు పొదరిల్లు సీరియల్ ఉంది, పెళ్ళి అయితే కొంచెం బాగుంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది అని మనం అయితే అనుకున్నాం. కానీ ఇట్లాంటి సీరియల్స్లో కొన్ని సీరియల్స్లో పెళ్ళి అయితే అసలు ఎంగేజింగ్గా ఉండదు. యూత్ అంటే యూత్ లాగానే ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మన కావ్య పాత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అదే సెకండ్ జనరేషన్ మళ్ళీ పెళ్ళి అయిపోతే అది అంత చెత్త సీరియల్ ఇంకొకటి ఉండదు. ఆల్రెడీ ఇంకొక సీరియల్ ఏమంటే మనము ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మీనా ఉంది ప్రెగ్నెంట్ అయిపోతే స్టోరీ అనేది ఉండదు. అదేవిధంగా దీప ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల అసలు స్టోరీ అనేది ఒక్క ఇంచు కూడా ముందర జరగట్లేదు. ఇవంతా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి ప్రెగ్నెన్సీ. అలాగే కొన్ని సీరియల్స్కి అసలు పెళ్ళి అయితే అవ్వకూడదు. నిండు మనసు సీరియల్లో కూడా ఇప్పుడు ప్రేరణ అండ్ సిద్ధార్థ పెళ్లి కాలేదు కాబట్టి సీరియల్ కొంచెం ఎంగేజింగ్ అయితే ఉంది. అదేవిధంగా చిన్ని సీరియల్ కూడా పెళ్లి కాకుండా వాళ్ళ స్టోరీని అలాగే కొంచెం వేరేగా డెవలప్ చేస్తుంటే బాగుండేది. అక్కడ పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంక స్టోరీ అనేది డెడ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఎండింగ్ ఆర్ టైం చేంజ్ డెఫినెట్లీ అయితే ఉంటుందని మనకైతే తెలుస్తుంది. అలాగే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ అయితే ప్రజెంట్ స్టోరీ దాదాపు 400 ఎపిసోడ్లు అయిన తర్వాత స్టోరీ అనేది అడుగుపెట్టింది. ఎందుకంటే భద్రావతి గారిని పెద్ద విలన్గా అయితే మనకు ఫస్ట్ ఎపిసోడ్లో చూపించారు. కానీ ఆ విలన్ని ఎలా చేశారంటే ఒక కమిడియన్ కన్నా ఇంకా హీనంగా అయితే చేశారు. కమిడియన్ కన్నా మామూలు అక్కడ మన వల్లి వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, వాళ్ళకన్నా హీనంగా అయితే చేశారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడైతే పవర్స్ వచ్చాయని చెప్పచ్చు. ఎందుకంటే మన అమూల్య ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది. అది కాకుండా కుడికాలు పెట్టాల్సిన ఆడపడుచు ఎడం కాలు పెట్టి ఆ ఇంట్లోకి అడుగు పెట్టిందంటే విధ్వంసాలు ఎలా ఉంటాయి మనం చూడొచ్చు. ఎందుకంటే మనం గుండెండ గుడిగంటల సీరియల్లో కూడా మన బాలు వాళ్ళ చెల్లెలు అక్కడ అడుగు పెట్టిన తర్వాత భర్తను ఎలాగైనా మార్చుకోవాలి అనేసి భర్త ఎన్ని చిత్రహింసలు పెట్టినా తగ్గి అణిగి మనకుంది. కానీ ఇక్కడ అమూల్య అయితే 2.1 అంటే మన రామరాజు గారి పవర్ ఎలా ఉంటుందో మన అమూల్యలో చూడబోతున్నామని మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ ప్రజెంట్ అయితే స్టోరీలోకి అడుగు పెట్టిందని నాకైతే అనిపిస్తుంది. కార్తీక్ దీపం సీరియల్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి ఆల్రెడీ అగ్రిమెంట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎలాంటి టైం చేంజ్ ఉండదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి వాళ్ళు ఎలా తీసినా సరే మనకు రిపీట్ నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే రిపీట్ ఎపిసోడ్స్ మనం టెలికాస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంటే డ్రెస్ చేంజ్ మేరే సేమ్ ఒకే పాయింట్ని వాళ్ళు తిప్పిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ జోష్నాకైతే మళ్ళీ ఒకసారి అయితే టెస్టులు చేయాలంటా ఉంటారు, బ్లడ్ టెస్టులు చేయాలంటా ఉంటారు. బ్లడ్ టెస్ట్ చేసినా అది ఎలాగో సాధ్యం కాదు. కాబట్టి ఆ స్టోరీని మనం లాస్ట్ వీక్ చూసిన స్టోరీని మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనం అయితే కార్తీక్ దీపం అయితే సీరియల్ అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కాబట్టి నో చేంజ్ నో ఎండింగ్ అని మనం అయితే అనుకోవచ్చు. ఇంటింటి రామాయణ సీరియల్ వీళ్ళు జస్ట్ ఎపిసోడ్స్ కోసం తీసేటైతే 12 PM అయితే షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీగా ఉంటుంది. పోదరేళ్ళ సీరియల్ వచ్చి 8:30 PMకి రావాలనేసి నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎప్పటి నుంచో కోరుకుంటా ఉంటారో అదేవిధంగా సత్యభామ సీరియల్ వస్తుందని మనం అయితే అనుకొని ఆ సీరియల్ అయితే ఎలాగైతే ఎండ్ అయిపోయిందో అదేవిధంగా నువ్వుంటే నాజిత్గా సీరియల్ కూడా డేంజర్ జోన్లో పడకూడదంటే మాత్రం ఖచ్చితంగా పోదరేళ్ళ సీరియల్ 8:30 నువ్వుంటే నాజిత్గా మనకు 9:30 PMలో వస్తే ఎంత బెస్ట్ టీఆర్పీ రేటింగ్ వస్తాయంటే ఇన్ కేస్ 110గా వచ్చిందంటే అన్ని సీరియల్స్ ఒక్క సీరియల్ కూడా 7 PM నుంచి స్టార్ట్ అయ్యి 7 PMలో కొత్త సీరియల్గా వేసినారంటే మనకు 6 PM నుంచి 10:30 PM వరకు 10 PM వరకు ప్రతి ఒక్క సీరియల్ ద బెస్ట్ టీఆర్పీ రేటింగ్ అయితే గెయిన్ చేస్తుందని నా పర్సనల్ ఫీలింగ్. గుండెండ గుడిగంటలో ఎలాగోలా మంచి బూస్టప్ అయితే ఇస్తుంది. కాబట్టి కార్తీక్ దీపం మధ్యలో పొదరిల్లు వచ్చిందంటే పొదరిల్లుకి కార్తీక్ దీపానికి గుండెండ గుడిగంటలకి ఈ 3 సీరియల్కి మంచి పోటీ అనేది వస్తుంది. అలాగే దాంతోపాటు ఇల్లు ఇల్లాల పిల్లలు కూడా మంచి పోటీ అనేది వస్తుంది. అది అయిపోయిన తర్వాత 9:30 PMలో ఇంకా నువ్వు లేక నేను అన్ని సీరియల్ ఇంకా వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఇంక 10 గంటలకైతే ఖచ్చితంగా ఉండాలనేసి మనం అయితే అనుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఇది అండి ఇంక వారంలో మనం 1 మంత్లో 3 టీఆర్పీ రేటింగ్స్ అయితే వచ్చాయి. 3 టీఆర్పీ రేటింగ్ పరంగా చూసుకున్నట్టయితే కార్తీక్ దీపం గుండెండ గుడిగంటలో ఆల్వేస్ నెంబర్ 1గా ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం చూసుకున్నట్టయితే బ్రహ్మముడి సీరియల్ అయితే ఆల్వేస్ నెంబర్గా ఉంది. కానీ ప్రైమ్ టైమ్ సీరియల్స్లో మంచి స్టఫ్ అయితే తగ్గిందని చెప్పచ్చు. ఆఫ్టర్నూన్ సీరియల్స్లో మంచి స్టఫ్ అయితే ఉంది. మీకు ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి. ఇంకొక విషయం, మీరు ఫేవరెట్ సీరియల్ ఏ టైంలో చూడాలనుకుంటున్నా ఉంటారో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోతుంది. ఎందుకంటే చాలా మంది అఫిషియల్స్ వస్తున్నారు కాబట్టి ఏదన్నా మీ ఛాన్స్ ఉంది, బై ఛాన్స్ ఉంది, మనకు కొండకి ఇంటికి వేసామంటే ఒకవేళ వస్తే కొండ పోతే ఇంటికి అన్నట్టు సామెత ఉంది కదా, ఆ విధంగా వస్తే కొండ వస్తుంది కదా, పోతే ఒక ఇంటికే కదా, అర్థం చేసుకొని లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.